ముసలమ్మ మీకు చూడాలని రాత్రి టీవీలో కూడా చూసిందని మీరు కాకినాడలోనే మీరు కాకినాడలోని హాస్పిటల్లో ఉన్నారని తెలుసు. భూములకు పట్టాలి లేదు సార్, ఇవ్వమని అంటున్నారు సార్. మా పంచాయతీ సర్పంచ్ కూడా మీరు ఉండలేదు, ఇక ట్రైబులెన్స్ అంటున్నారు సార్. మా పంచాయతీ సర్పంచ్ ల్యాండ్ ట్రైబులెన్స్ పెట్టారు సార్. మేము మొక్కుకుంటాం సార్, మేము మొక్కుకుంటాం సార్. మాకు పట్టం కూడా ఇవ్వలేదు సార్. మాకు ఇల్లు అన్నారు సార్, ఇల్లు కూడా లేవు సార్. గ్యాస్ పోయిలు అన్నారు సార్, గ్యాస్ పోయిలు కూడా లేవు సార్. మాకు ఏ సదుపాయాలు లేవు సార్. మేము కూడా అడిజంతులా బతుకుతున్నాం సార్. మాకు ఏ సదుపాయం లేదు సార్. ఏ ఆటలు పట్టించుకోవడం లేదు సార్. మీరు అది కూడా ఆదుకోవాలని మొక్కుకుంటాం సార్. ఇవాళ దాదాపుగా 17 మంది చనిపోయిన పరిస్థితుల్లో దాదాపుగా సంవత్సరం వెనక్కి మునిపే మన నియోజకవర్గంలోనే ఇక్కడే ఇంతకు ముందు కాళ్ళువాపు వల్ల దాదాపుగా కాళ్ళువాపు వ్యాధి వచ్చి జ్వరాలు పెరిగి దాదాపుగా 16 మంది చనిపోయిన పరిస్థితులు మన నియోజకవర్గంలో చూశాం. ఈ మధ్య కాలంలోనే ఇదే సంవత్సర కాలంలోనే ఇది కాక మరో 57 మంది మాతా శిశు తల్లి బిడ్డలు చనిపోయిన పరిస్థితులు కూడా చూశాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ 17 మంది విష జ్వరాలు, మలేరియా, మాల్ న్యూట్రిషన్ అంటే అనేమియా తక్కువ ఉండి అనేమియా వచ్చి అంటే
బ్లడ్ శాతం తక్కువ ఉంది, అనేమియా వచ్చి రక్తహీనత వల్ల మళ్ళీ చనిపోతా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా సంవత్సర కాలంలోనే దాదాపుగా ఇది నాకు 3వసారి అనుకుంటా నేను ఈ ప్రాంతానికి రావడం. వచ్చిన ప్రతిసారి మనం ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాం. వచ్చిన ప్రతిసారి అదిగో జగన్ వస్తా ఉన్నాడు అని చెప్పి అప్పటికప్పుడు ఒక మంత్రులు, అప్పటికప్పుడు అధికారులు, అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇదిగో అది చేసేస్తున్నాం, ఇదిగో ఇది చేసేస్తున్నాం అని చెప్పి చెప్పేస్తారు. మళ్ళీ జగన్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఏమీ జరగదు. మళ్ళీ ఏదైనా ఘటన జరిగితే అది చనిపోతే మే 29వ తారీఖు నుంచి జూన్ 25వ తారీఖు దాకా దాదాపుగా 17 మంది చనిపోతే, ఈ కాలంలోనే మే 29 నుంచి జూన్ 25 ఈ కాలంలోనే దాదాపుగా 35 మంది ఈ రంపచోడవరం ఏరియా హాస్పిటల్ అయితేనేమి, లేదా మారేడుమిల్లి పిహెచ్సి సెంటర్లో అయితేనేమి దాదాపుగా 35 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మంత్రులు, ప్రభుత్వం నుంచి పెద్దలు వాళ్ళు మాట్లాడే మాటలు ఏమిటో తెలుసా? మాకు తెలియదు, ఇంతమంది పిట్టలుగానే రాలుతా ఉన్నా మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదట. వాళ్ళ హాస్పిటల్లోనే దాదాపుగా 35 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 17 మంది చనిపోతే మాకు తెలియదు అని చెప్పి బాధ్యత లేకుండా మంత్రులు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూస్తే ఏఎన్ఎంలు ఎవరు కూడా ట్రాన్స్ఫర్లు అయిపోతారు. కొత్త ఏఎన్ఎం వేశారట, ఆ కొత్త ఏఎన్ఎం సెలవు మీద పోయాడట, లీవ్లో వెళ్ళిపోయాడట. మామూలుగా అయితే కొత్తోడు వచ్చిన తర్వాత పాతోడు ట్రాన్స్ఫర్ చేస్తారు, రిలీవ్ చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కొత్తోడు రాడు, సెలవు మీద రాకముందే సెలవు పెడతాడు, కొత్తోడు రాకముందే పాతలను పంపించేస్తారు. గ్రామాల్లోకి 108 అన్నది 104 అన్నది గ్రామాల్లోకి ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. మొత్తం రంపచోడవరం మండలంలో దాదాపుగా 11 మండలాలు ఉంటే ఉండేటి ఎన్ని అంబులెన్సులు అంటే 7 అంబులెన్సులు ఉన్నాయట. ఆ 7లో కూడా పనిచేయక మూడుతా ఉన్న పరిస్థితులు. ఆ అంబులెన్స్కు డీజిల్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాక, డీజిల్ కూడా ఇవ్వక, డీజిల్ ఖర్చులు కూడా ఇవ్వక, డాక్టర్లే హాస్పిటల్ ఖర్చుల నుంచి డీజిల్కి ఇచ్చేదాని కోసం అని చెప్పి వాళ్ళే పెట్రోల్ బంక్ ఓనర్లతో డాక్టర్లు మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఎలా ఉండేదంటే హాస్పిటల్లో పేషెంట్లు పోతే డాక్టర్లు ఉండడమ్మా. డాక్టర్లు దాదాపుగా ఇన్ని ఖాళీలున్నా కూడా 3 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి. మంత్రులు చెప్తారేమంటే ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్లు ఎవరు రావడానికి ఇష్టపడటం లేదు, పనులు చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు అని. డాక్టర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ గవర్నమెంట్ వారు పరీక్షలు పెట్టి నోటిఫికేషన్ ఇచ్చేదానికి సిద్ధంగా లేదు. డాక్టర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతాలు ప్రజలకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పట్టించుకోవడంలో కాంట్రాక్ట్కి సంబంధించి డాక్టర్లను పెట్టుకున్నారట. ఆ పెట్టుకున్న కాంట్రాక్ట్ డాక్టర్లకు కూడా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి 1 నెల జీతం ఇస్తారు. నర్సులు కాంట్రాక్ట్ ఎంతవరకు జీతాలు లేదట. ఎవరైనా కూడా ఏం పని చేస్తారు, ఎవరైనా కూడా వచ్చి తోడుగా నిలబడాలని ఆలోచనలా చేస్తారు. 108కి ఏమో పెట్రోల్కు, డీజిల్కు, బండ్లకు డబ్బులు, డ్రైవర్లు స్ట్రైక్ చేస్తా ఉన్నా పట్టించుకోరు, డాక్టర్లకు జీతాలు ఇవ్వరు, నర్సులకు జీతాలు ఇవ్వరు. కొత్త డాక్టర్లను గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవాల్సిన కార్యక్రమం రిక్రూట్మెంట్ చేసుకోదు. ఏ రకంగా ప్రభుత్వం మనకు తోడుగా ఉంటుంది? ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు
పిట్టలు రోడ్లు లేక బస్సులు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి బియ్యం తెచ్చుకునే పరిస్థితి. ఆ బియ్యం అనేది కూడా చాలని బియ్యం, చాలని పద్ధతిలో బియ్యాలు ఇస్తా ఉన్నారు. ఆ ఇచ్చిన బియ్యానికి కూడా, రేషన్ బియ్యానికి కూడా బియ్యం తీసుకోవాలి అని అంటే సబ్బులు కొనుక్కుంటారా పరిస్థితి బియ్యం మీరట. ఏదైనా పరిస్థితి సబ్బులు కొంటేనే బియ్యం ఇస్తారట. ఇంత దారుణంగా బియ్యం ఇచ్చే కాడ కూడా సబ్బులు కొనుక్కుంటేనే ఆ కారణం ఏమిటంటే ఆ సబ్బులు కొనుక్కునే కారణం నుంచి గిరిజన కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి వాళ్ళల్లో అక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదట. మీరు సబ్బులు కొనుక్కుంటేనే కమిషన్లు వస్తాయి, కమిషన్లతోనే వాళ్ళకి జీతాలు ఇవ్వాలట. కాబట్టి ఖచ్చితంగా బియ్యం వేయాలంటే సబ్బులు కొనుక్కోవాలి. ఇతని దారుణంగా ఆ బియ్యం కోసం అని చెప్పి గంటలు నడుచుకుంటూ పోయి ఆ బియ్యం తెచ్చుకోవడానికి సరికే ఒక రోజంతా పూర్తిగా నడకకే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్లకు ఆ బియ్యం చాలని బియ్యంతో పిల్లలకు సైతం ఇవాళ బియ్యం కూడా, అన్నం కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితుల్లో ఇవాళ రంపచోడవరం హాస్పిటల్లోనూ ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే చిన్న పిల్లలకు రక్తం మార్పిడి చేస్తా ఉన్నారు, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తా ఉన్నారు, అంటే రక్తం ఎక్కిస్తా ఉన్నారు. రక్తం లేక రక్తం ఎంతుంది అంటే 4% ఎనీమియా. కారణం పౌష్టికాహారం లేదు, కారణం తిండి లేదు. ఇది ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు. నీళ్లుండవు, రోడ్లుండవు, పట్టించుకునే నాతులుండడు. ఆ ఐటీడీఏ ఫండ్స్ అన్నది ఏదైతే ఉన్నాయో ఆ ఐటీడీఏ ఫండ్స్ అన్నది మానిటర్ చేయాల్సింది ట్రైబ్స్ అడ్వైజరీ కమిషన్. ట్రైబ్స్ అడ్వైజరీ కమిషన్ అన్నది మనకు చట్టం ప్రకారం మనకు ఇచ్చిన హక్కు. అది ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలందరినీ కూడా ఖచ్చితంగా ఆ గిరిజన సలహా మండలికి సంబంధించి సభ్యులు కావాలి. అటువంటిది మనకు కాన్స్టిట్యూషన్, మనకు ఏదైతే చట్ట ప్రకారం మనకు కాన్స్టిట్యూషన్ మనకు ఆ రైట్ ఇస్తే ఆ రైతును చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా గిరిజన ప్రాంతంలో గెలిచిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు ఆ గిరిజన సలహా మండలిని కూడా వేయకుండా పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టినందుకు ఇవాళ ఐటీడీఏ నిధులు ఎలా ఖర్చు చేస్తా ఉన్నారు అని చెప్పి అడిగే నాతుడు లేడు. ఇవాళ అదే ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ, అదే గిరిజన సలహా మండలి ఏసీ మనకు చట్ట ప్రకారం మనకు జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు మేలు చేసే కార్యక్రమం ఏ కోసానా కూడా లేదు. అసలు గిరిజనులకు చంద్రబాబు నాయుడు గారికి అసలు పేదవాడు అంటేనే ఒక కోపం. ఏ పేదవాడికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేలు జరగదు. ఇంతకు ముందు ఆ దివంగత నేత ప్రీతం నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేలు జరిగింది. నిజంగా పేదవాడికి ఏదైనా భూములు ఇచ్చిన పరిస్థితి ఎక్కడైనా ఇచ్చినారు అంటే అది ఒక్క దివంగత పేదవాడికి ఏదైనా ఇల్లు కట్టించినారు అంటే అది ఒక్క దివంగత పేదవాడు 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి పేదవాడిని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించింది అంటే అది ఒక్క దివంగత ఇంజనీరింగ్ కాలేజీ లాంటి కాలేజీల్లో చేరితే ఆ కాలేజీల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ పిల్లలు చదివించే దానికోసం ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా పర్వాలేదు, పూర్తిగా దానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతైతే అవసరం ఉందో అది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం ఇచ్చేది చూస్తే కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఉంది. మిగిలిన 65,000 70,000 పరిస్థితి ఏమిటి అడిగితే ఇల్లు అమ్ముకుంటారులే అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఆ పిల్లలు చదువు మానేసే పరిస్థితిలోకి తీసుకొని పోయే పరిస్థితిలో ఉంది. ఏదైనా జరిగింది అంటే ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా జరిగింది అంటే అది అందరం కూడా గుడ్డల మీద చేసుకుని చెప్పాలి అని అంటే అది ఒక్క దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. కొండరెడ్డి బైరావరం మండలం అన్నమాట. బైరావరం మండలంలో
ఆఫీసర్లు కూడా రాజకీయపరంగా పరిపాలిస్తున్నారన్న. ఏంటంటే అది మాకు ఇప్పుడు మండల డెవలప్మెంట్ ఆఫీసరు మా మండల ఎండిఓ గారు ఉన్నారు సార్. ఆ ఎండిఓ గారు ఏం చేస్తున్నారంటే ఏ స్కీమ్ వచ్చినా కూడా ప్రత్యేకించి ఇటుకున్న టీడీపీ కార్యకర్తలకి టీడీపీ నాయకులకి మండలం నుంచి వచ్చినటువంటి నిధులు కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి స్కీములు కానీ వాళ్ళకి ఇస్తున్నారన్నారు. ప్రత్యేకించి మా గురించి అయితే మేము పెట్టినా కూడా మా లిస్టు పక్కన పెట్టేసేసి ఎన్ఆర్జీఎస్ పనులు కూడా పనులు రావడం లేదు. మీ దాంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది మీ చనిపోతా ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్ ఎవరైనా డాక్టర్లు ఎవరైనా 108లు కానీ 104లు కానీ వైద్యం కోసం అని చెప్పి డాక్టర్లు కానీ వీళ్ళు ఎవరైనా కూడా ఈ 2-3 రోజులు ఈ 4 రోజులు పక్కన పెడితే ఇంతకు ముందు ఎవరైనా మీ గ్రామాలకు వచ్చి మీ గ్రామాలలో ఎవరు ఎలా ఉన్నారు, ఎలా బతుకుతా ఉన్నారు, టెస్టులు కానీ ఇంకొకటి కానీ చేయడం అనేది జరిగిందా? ఏం జరగలే. ఇస్తున్నాడు ఇక్కడికి అని చెప్పి తెలిసినప్పుడు మాత్రమే కొత్త కదిలికి వచ్చింది తప్ప ఇంతకు ముందు ఎవరైనా కూడా రొటీన్ గా జరగాల్సిన టెస్టులు మామూలుగా అయితే 104 అన్నది కానీ వీళ్ళంతా కూడా బీపీ పేషెంట్లు ఉన్నారా, గ్రామాలలో ఏదైనా జ్వరాలు వస్తా ఉన్నాయా అని ఇటువంటి పరిస్థితుల్లో చూసుకొని వచ్చి మానిటర్ చేసే కార్యక్రమం జరగాలి. ఒక్కటంటే ఒక్కడిగా జరుగుతుందా? ఏం జరగడంలా. మీరేదైనా 108 నెంబర్కు ఫోన్ చేస్తే అంబులెన్స్ మీ దగ్గరికి 20 నిమిషాల్లో వస్తుందన్న నమ్మకం మీకేమైనా దీనిలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా నమ్మకం? ఎవరికి ఇంతకుముందు మనం వస్తారంటే మనం ఇచ్చినారు. ఇంతకుముందు రేషన్ షాప్ లేకపోతే రేషన్ షాప్ తో బియ్యంతో పాటు ఇంకా అలా మాట్లాడు. అనాథలను ఎక్కువ ఉన్నాం అక్కడ. మాకు ఏది సౌకర్యం లేదు, అందుబాటు లేదు. ఇంతమంది అన్నలు మంచి చాలా మంది మంచి కూరగాయలు ఉన్నామని గోళ్ళు ఉన్నాడు, కూరగాయలు ఉన్నాడు వేయకుంటున్నారండి. ఆ గోడు కొట్టనా మా దమ్ము వచ్చేది. ఆ దమ్ము పట్టే ఆ దమ్ము నీళ్ళు ఎలా కావాలి, మా కులాలు కొంతమంది కట్టేది. ఏంటి అలాగే ఉండిపోయి కానీ కులాలు పెట్టుకుంటున్నారు, కులాలు పెట్టుకుంటున్నారు. ఒక చిన్న కాలువ ఉన్నది, అక్కడ చెట్టు నీడ ఆ ముందు నీరు తాగుతారు. మేము జబ్బులు చేసుకుంటున్నాం. అది కాక అయ్యి 2-3 గింజలు కొడితే తర్వాత దమ్ము వచ్చేది కదా, ఆక్సిజన్ లేదు. అది అది కూడా లేదు, ఏం లేదు. అది కొట్టనా దమ్ము వచ్చి పెట్టేది. అది కాబట్టి కృషి చేయాలని కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా అమ్మాయిలు చదువుకొని బాధపడున్నారు కాబట్టి అమ్మాయిలకు అబ్బాయిలకి సర్టిఫికెట్ కావాలి. నా తమ్ముడు నిజాలు ఉన్నారు, కొంతమంది ఎందుకు ఇవ్వడం లేదు ఒక మాట తెలుసు. అంతేమ్మా కరెంటు చూసినాడు కాలు ఇవాళ 2-3 అయిపోయింది. అడుగుతానే ఉన్నాం. అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు, కారణం ఏమని చెప్తా ఉన్నారు. అంతేగాని ఎవరు పట్టించుకోవాలి. కారణం నుంచి
ఊరికి ఇవ్వడం అంటే ఎందుకు అడుగుతుంది? చాలా మంది ఉన్నారు సార్. ఏ సర్టిఫికేట్ లేక కాలేజీలో జాయిన్ అవ్వకుండా ఇంట్లో ఉన్నాను సార్. ప్రస్తుతం నేను ఇంట్లో ఉన్నాను సార్. క్లాస్ సర్టిఫికేట్ లేక కాలేజీల్లో జాయిన్ కాలేక ప్రస్తుతం ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తా ఉందని గంగాధర్ అడుగుతాం. కనీసం ఇప్పటికైనా కూడా గొప్ప గొప్ప ప్రభుత్వంలో మానవత్వం ఉంటే వెంటనే ఈ పిల్లల్ని ఆదుకునే కార్యక్రమం చేయాలి. కాస్ట్ సర్టిఫికేట్ వెంటనే ఇప్పించే కార్యక్రమం చేసి వీళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం గట్టిగా చేయండి. చంద్రబాబు నాయుడు గారు కాస్ట్ చూస్తూ గంగాధర్ పెట్టిన గడ్డి కాస్ట్ చూస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్తే కనీసం బుద్ధి తెచ్చుకుని తోడుగా నిలబడాలని చెప్పి కోరుతాను. ఒక పరిస్థితి అన్నా చాలా బాధపడుతున్నాను. ఊళ్ళో పరిస్థితి మా ఊర్లో అదే మా ప్రాంతంలో ఉన్నది మొత్తం. మాకు రోడ్డు సరిగ్గా లేదు, లేదు. పిల్లలు చదువుకున్నామంటే సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. సరిగ్గా మేము తాగమంటే మంచినీళ్ళు లేవు. మాకు ఈ బాధలు ఎక్కువ. బియ్యం అయితే ఇక్కడ ఉన్న వారికి 10 కేజీలు వేస్తున్నారు, 5 కేజీల బియ్యం నీళ్ళంతా తినమంటున్నారు. ఎలా తినాలో, ఎలా తాగాలో, ఎలా ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉన్నాయి. కార్డులు లేవు, పనులు జరగడం పనులు జరుగుతున్నాయి. ఉన్న వాళ్ళకి కార్డులు ఇచ్చారు, కొంతమందికి జాబ్ కార్డులు ఇవ్వలేదన్నా. కావాలని జాబ్ కార్డులు ఇవ్వడం కావాలనే ఇవ్వలేదా, లేకపోతే ఎందుకు ఇవ్వలేదా? మండలంకి వెళ్ళి అడుగుమంటున్నారన్న. మండలంకి వెళ్ళి అడిగితే ఉండు కంగారు పడవద్దు, కొన్ని రోజులు పోవాలి, ఆఫీస్కు వెళ్ళాలి, అక్కడి నుండి రావాలి, ఆటోతో వస్తే ఆటోతో అప్పుడు మీకు కార్డు ఇస్తాము అని చెప్తున్నారన్న. చాలా మందికి ఉపాధి పనులు కూడా లేని పరిస్థితులు. 30 రూపాయల కూలి తెచ్చుకొని మేము ఎన్ని రోజులు తినాలన్నా? 3 కేజీల బియ్యం వస్తాయన్నా 30 రోజులకి. మా కుటుంబం చూస్తే 10 మందిని 20 మందిని అలా ఉంటున్నామన్న. తల్లులు పిల్లలు ఒక ఇంటిలో. ఇప్పుడు అడగగా పెంకులు ఇచ్చారన్న. ఆ పెంకులు కూడా కొన్ని ఇక్కడికి కొన్ని అక్కడికి, అవి కూడా సగం పెంకులు. మీకు 1000 పెంచిస్తున్నామో అని చెప్పి 600 పెంకులు తెచ్చి ఇంట్లో పడేస్తున్నారన్న. అందులో సగం పెంకులు. మీ ఊరికి సంబంధించి ఎవరైనా వస్తారా, వచ్చి మీ ఊరిలో చెకప్ చేయడము, ఇవన్నీ చెకప్ చేయడము, ఎవరైనా చూసుకునే కార్యక్రమం ఈ 2 రోజుల కిందట కాక, ఈ 2-3 రోజులు కాక ముందు ఎవరైనా వచ్చేవాళ్ళ? ముందు ఎవరు వచ్చారన్నా, వేణమ్మలకి చెప్తే వేణమ్మలు వస్తారు. ఇంకా వాళ్ళు కొన్ని మందులు ఇచ్చిపోతారు. డాక్టర్ గారు అయితే వారానికి ఒకసారి అటు వచ్చి చూస్తారు. లేకపోతే అలా కూడా లేదన్నా, ఇంకెక్కడికో వెళ్ళాలి, చోడవరం హాస్పిటల్కి వెళ్ళాలి. కష్టపడి వెళ్ళి అంబులెన్స్ తెచ్చుకొని ఇక్కడ నుండి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంబులెన్స్ కు మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈ మనిషి ప్రాణమే పోతుందన్న. ఇంకా ఏది చేయాలని అడిగితే ఏం చేద్దాము, ఇక్కడ ఒక అంబులెన్స్ ఇద్దాము అని అంటే అన్న. ఇవ్వండి అంటే మీకు ఎన్ని అంబులెన్స్ ఇచ్చినా ప్రజలు వస్తున్నారు కానీ వీళ్ళు రావట్లేదు అని చెప్తున్నారన్న. మేము చాలా ఇబ్బంది పడి బ్రతుకుతున్నామన్న. మంచినీళ్ళు అయితే మాకు తాగడానికి ఎలాంటివో తెలదన్న. కిందికి రూపాయి ఇచ్చి పేకట్టు కొనుక్కుంటున్నాం. ఇవే మంచినీళ్ళు కావాలి అని బంగారం తాగినట్టు తాగుతున్నామన్న. మేము ఒకవైపున నీళ్లు లేక, రోడ్లు లేక మనుషులు చనిపోయే పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తా ఉంది. నీళ్లు సరిగ్గా లేని పరిస్థితుల్లో ఆరోగ్యం పాడవుతా ఉంది అని చెప్పి తెలుస్తా ఉంది. తిండి సరిగ్గా లేదు కాబట్టి ఎనీమియా వచ్చి మాల్న్యూట్రిషన్ వల్ల పూర్తిగా రక్తశాతం తగ్గిపోతా ఉంది అని చెప్పి కూడా కనిపిస్తా ఉంది. క్లియర్ కట్ గా ఈ 2 కూడా ప్రభుత్వం తోడుగా నిలబడే కార్యక్రమం ఎక్కడైనా చేస్తా ఉంది అని అంటే అది జరగడంలా. ప్రభుత్వం ఏమంటుంది, ఇంత 17 మంది చనిపోతే ఎందుకు చనిపోయినారు అని అంటే దానికి కారణం నీళ్లు సరిగ్గా లేని పరిస్థితుల్లో, తాగలేని పరిస్థితుల్లో ఉన్న నీళ్లను తాగి చనిపోతా ఉన్నారు అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటి? రోడ్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరుండి పెట్టించే కార్యక్రమం చేయాలి. ఆ నీళ్లను మంచి నీళ్లుగా మార్చి పేదలకు పంపిణీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. కానీ ఆ పని ప్రభుత్వం చేయకుండా ప్రభుత్వం చేస్తా ఉన్నది ఏమిటి అంటే
మనుషులు ఎందుకు చనిపోతా ఉన్నారంటే ఒక ఆయన అంటాడు మూఢనమ్మకాలు ఎక్కువ వీళ్ళు చనిపోతా ఉన్నారు అని చెప్పి ఒక ఆయన అంటాడు. రెండో మంత్రి అంటాడు, రెండో ఆయన అంటాడు మనుషులు ఎందుకు చనిపోతున్నారంటే రెండో ఆయన అంటాడు అక్కడెక్కడో ఆవు చనిపోయింది, ఆ ఆవు మాంసం తిన్నారట కాబట్టి మనుషులు చనిపోతా ఉన్నారు అని చెప్పి ఇంకొక కట్టుకుంటాడు. ఒక ఆయనేమో ఆవు అంటాడు, ఒక ఆయనేమో మూఢనమ్మకాలు అంటాడు, ఇంకొక ఆయనేమో ఇంకొక మాట మాట్లాడతాడు. కానీ ఇక్కడ జరుగుతా ఉన్నది ఏమిటి అన్నది ఒకే ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా కాన్స్టిట్యూషన్ వల్ల దాదాపుగా 57 మంది చనిపోయారు. అది కాక ఇవాళ 17 మంది చనిపోతా ఉంటే క్లియర్ కట్ గా నీళ్లు సరిగ్గా లేని పరిస్థితి కనిపిస్తా ఉంది, తిండి సరిగ్గా దొరకని పరిస్థితి కనిపిస్తా ఉంది, ఉపాధి హామీ పనులు సరిగ్గా చేయడం లేదు అని చెప్పి కూడా కనిపిస్తా ఉంది. తద్వారా వీళ్ళందరికీ కూడా రావాల్సిన డబ్బులు రావడం లేదు, రానందువల్ల వీళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో వీళ్ళంతా కూడా బతుకుతా ఉన్నారని క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంటే వీటి ఏ ఇష్యూస్ ను ప్రభుత్వం అన్నది అడ్రస్ చేయకుండా ప్రభుత్వంలో తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉంది. క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కూడా ఆ మంత్రులకు సతో పాటు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ఇప్పటికైనా జ్ఞానోదయం చేసి ఆ ఐటీడీఏ నిధులను ఖచ్చితంగా ఖర్చు చేసే కార్యక్రమాలు చూసుకోవాలి. ఆ ఐటీడీఏ నిధులను సూపర్వైజ్ చేయడానికి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ వెంటనే ఫామ్ చేసి ఎమ్మెల్యేలందరికీ మళ్ళా బాధ్యత అప్పచెప్పి ఎమ్మెల్యేల ద్వారా పనులు చేయించే కార్యక్రమం చేయాలి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ లేకుండా ప్రజలు గట్టిగా చేయాలని చెప్పి కూడా గట్టిగా స్కూళ్ళు మూసేస్తా ఉన్నారు. కానీ స్కూల్ మేము ఈ గ్రామాలలో స్కూళ్ళన్నీ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే మూసేస్తున్నారో వాళ్ళందరూ మీరు మా గ్రామంలోకి అడుగు పెట్టదు కానీ ఇది మాకు కొద్దిగా తొందరగా మాకు మండలిలో సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ చేసినట్లయితే మాకు ఏదైనా మేము ఒక బాధలు వచ్చినా చదువు తరం వచ్చినా మేము నడిచి వెళ్ళడానికి అన్ని వేళలకి కారణం ఇదండి అదండి. తర్వాత అండి ఇప్పుడు ఏమీ లేకంటే చచ్చిపోయిందండి. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే గుడ్డని తీసుకెళ్ళాలంటే ఇంకా తీసుకెళ్ళాలంటే ఇంకా సోడాన్ని తీసుకెళ్ళాలంటే ఏమీ అంబులెన్స్ చేయండి దొరకట్లేదు. 108 ఫోన్ చేస్తే ఎవరు వచ్చే పరిస్థితి లేదు, ఏమీ లేదండి, ఎవరు వచ్చే పరిస్థితి లేదు. గూడెం మండలం జీకేవిది సిరుకుమల్లు గుమ్మరేవుల పంచాయతీ సార్. మా ఊరు సిరుకుమల్లు గుమ్మరేవులు కాకనూరు పరమసింగవరం అలాగే దొరగొంది స్కూల్లో మాక్సిమం ఓపెన్ అయ్యి చాలా రోజులైంది సార్. ఇంతవరకు స్కూల్ టీచర్స్ కనిపించడం లేదు. చాలా సార్లు కంప్లైంట్ ఎంఆర్ఓ గారికి తీసుకెళ్లి ఇచ్చారు. స్కూల్ మూసేస్తా ఉన్నారు. స్కూల్ మూసినాయి, స్కూల్ టీచర్స్ మాత్రం శాలరీస్ జేబులకు మాత్రం వెళ్ళిపోతున్నాయి సార్ ప్రశాంతంగా. ఎందుకంటే ఏటీఎంలు పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా సార్. స్కూల్ పిల్లలు ప్రశాంతంగా చదువుకోవాలని చెప్పేసి అంటే వాళ్ళు లేరు. స్కూల్ ఇప్పటి వరకు సిరుకుమల్లు ఒకటి, పరమసింగవరం ఒకటి, దొరగొంద ఒకటి, అన్నవరం ఒకటి స్కూల్ టీచర్ ఇప్పుడు దాకా మూసినవి ఉన్నాయి కానీ తెరవలేదు సార్. స్కూల్ టీచర్ కూడా తీసేసారు సార్ అక్కడ నుంచి. స్కూళ్ళు మూసేస్తా ఉన్నారు. కనీసం పిల్లలు బడికి పోతే కనీసం మధ్యాహ్న భోజనం కింద కనీసం భోజనం పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు స్కూళ్ళు మూసేస్తా ఉన్నారు, మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. పిల్లలకు ఇప్పటికే పిల్లలు మాల్ న్యూట్రిషన్ తో ఇప్పటికే భోజనాలు లేక ఇప్పటికే పూర్తిగా రక్త శాతం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంటే ఉన్న మధ్యాహ్న భోజనం పథకం కూడా చిన్న పిల్లలు దూరం చేస్తారు. అక్కడ వంట చేసుకునేదాన్ని నేను చాలా పేదలండి. నాకు 4 బిడ్డలండి. 4 బిడ్డలకి అక్కడ వంట చేసుకుని స్కూల్ మూసేశారండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మూసేశారు. నేను చాలా ఇబ్బందిగా పడుతున్నాను. ఎందుకంటే నా పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి, మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పిల్లలకు ఆ భోజనం కూడా లేవు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ మండలంలో? ఒక సంవత్సరం గుడ్డ హాస్టల్లో ఏంటంటే వాళ్ళు వస్తూ వస్తారే వేస్తుందంటే నాకు ఎక్కడారు గుడ్డ
చింతలపూడి, పాతకోట ఈ 6 పంచాయతీలు వైగవరం మండలం అప్పట్పాటి ఎదిరిస్ ఏరియాలో మొత్తం గిరిజనులే ఉన్నారు. గిరిజనులకు న్యాయం జరుగుతుంది అని ప్రభుత్వం అనుకుంటుంది, కానీ మొత్తం అన్యాయమే జరుగుతుంది. వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అని కారణం మొదటి స్థానంలో గుర్తేడు కారకొండ గ్రామంలో అడుగు వేశారు. మన సాధన కోరికలు తీర్చాలని ప్రజల ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు. ముఖ్యంగా 1వ పాయింట్, రోడ్డు సౌకర్యం లేక జనాలు ఎంతో కష్టాలు పాలై ప్రాణాలకు గురిపోతున్నారు. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటల్ చేరుకోవాలంటే మన గుర్తేడు పిఎస్ లో అంబులెన్స్ కావాలని పదే ఐఏఎస్ అధికారులకు అడిగినా, ప్రజాప్రతినిధులకు అడిగినా పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఇస్తారు ఏంటంటే ఇస్తామని చెప్పుతూనే పోతున్నారు తప్ప ఇవ్వడం లేదు. ఈ మధ్యలో సాంబరాయిలో వైరస్ ఏరియా వ్యాధులు వచ్చి 16 మంది మృత్యువాత పడ్డారు. ఆ మృత్యువాత కోసం ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాక ఈ మారుమూల గిరిజన ప్రాంతాలు ఒక్కసారి మోగాయి. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన సమయం ఇవ్వట్లేదు, ఇంకా చెప్పవలసింది మరి ఉంది, కానీ చాలా మంది చెప్తున్నారని కంగారు పెడుతున్నారు. చాలా మంది ఉన్నారండి. ఇంచుమించు మినిమం ఇప్పుడు నేను రేషన్ కార్డుల గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. నిరుపేదలు పెళ్లిని చేసుకొని 5, 6, 7, 8 సంవత్సరాలు అయినా సరే ఆ కుటుంబాలకి మాత్రం రేషన్ కార్డులు అసలు లేవండి. ఇంటర్, డిగ్రీ చదువుకున్నా సరే వాళ్ళకి సరైన సర్టిఫికేట్లు లేవండి. ఎందుకు సర్టిఫికేట్ లేదని అడిగితే 1950 ప్రూఫ్ ఉండాలంటున్నారు. ఆ ప్రూఫ్ కూడా మేము ఇచ్చినా కూడా ఆ యొక్క సర్టిఫికేట్లు ఆ యొక్క అధికారులు 3 ప్రయోగం జరుగుతుంది. కనుక దయచేసి మాకు సర్టిఫికేట్లు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి గిరిజనుడికి సర్టిఫికేట్ కావాలి. వాళ్ళు చదువుకునేది మరి సర్టిఫికేట్ లేకపోతే ఆధారం లేదండి. ఈ మారుమూల ప్రాంతంలో చదువుకునేదంతా కూడా వ్యర్థమైపోతుంది. మరి ఎంత చదువుకునే దానికి విలువ లేకుండా అయిపోతుంది. కనుక ముఖ్యంగా ఉపాధి కార్డులు ప్రతి కార్డులో పేరుండి కూడా లిస్టు లేకుండా చేస్తా ఉన్నారు ఈ రోజు ఎక్కువ. అయ్యా ఉపాధి పనికి మేము వెళ్ళినా కూడా ఆ యొక్క పేరున్నా కూడా గ్రూప్ లో ఎంట్రీ లేకుండా చేస్తా ఉన్నారు. మేము ఈ ఏజెన్సీ లో వ్యవసాయం చేసుకోవాలి, కూలీ చేసుకోవాలి. కూలీ లేకపోతేనే మాకు అది కూడా ఈ రోజు మాకు దిక్కు లేకుండా చేస్తా ఉన్నారు. కనుక ఈ పనిలోకి వెళ్ళినా కూడా సరైన కూలీ నిజంగా రైతులకు అందుబాటులో లేదండి. దయచేసి ఈ యొక్క ప్రతిపక్ష నాయకుల దగ్గర మేము తెలియజేసుకున్నది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ పేద గిరిజనులు ఈ రోజు అందరు ఇక్కడికి వచ్చింది ఏంటంటే మరి మా పేర తన మోహన్ అదే ఎన్నికలకు ఆశలు పెట్టుకొని ప్రజలందరూ ఇక్కడికి వచ్చారండి. మరి మా యొక్క ఈ యొక్క విన్నపాలను మీరు గమనించి మాకు ఉపాధి కల్పించాలి. రేషన్ కార్డులు ముఖ్యంగా నిరుపేదలకు మరి మాకు అన్నిటి కూడా మాకు అమల్లోకి జరిపించాలని కోరుతాం. ఇక్కడ పడతా ఉన్న బాధలు నిజంగా ఆరోగ్యం అన్నది లేక సమస్యలు తిరగమునిపై దాదాపుగా 100 మంది పైచీలకు పిట్టలు కాలినట్టుగా రాలుతా ఉన్న పరిస్థితులు. ఇక్కడ తినడానికి పెళ్లి గంటలు కూడా సరిగ్గా వజ్రరేట్లుండవు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ సహాయం కూడా అందరి పరిస్థితులు ఇవాళ గిరిజనులందరూ కూడా ఆక్రోశిస్తున్న తీరును కూడా కనీసం ఇప్పటికే ఏమవుతుందేమో ఆశిస్తున్నాం.